నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. సో చూస్తున్నారు కదా మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. సో మళ్ళీ ఒక మంచి పాటతోని మీ ముందుకు వచ్చిన, కానీ ఎవరు షేర్ చేయట్లేదు. సో తెలంగాణ ప్రజలు మనకు జరుగుతున్న అన్యాయమే అడుగుతున్నా నేను. షేర్ చేయాలి, లైక్ చేయాలి. సో మనం అందశ్రీ గారు బతుకుంటే కాంగ్రెస్ పాలన పైన అంటే ఎలాంటి పాటలు పాడుకునేవాడు, ఎలాంటి పాటలు రాసేవాడు. సో మనం ఇప్పుడు అందశ్రీ గారు బతుకున్నప్పుడు సో కాంగ్రెస్ మీద అంటే ఈ ప్రభుత్వము ప్రజలకు చేస్తున్న అన్యాయం పైన ఎట్లా రాసేవాడి, ఎట్లా పాడేవాడో మనం తెలుసుకుందాం. ఒకసారి పాడే ముందు మళ్ళీసారి చెప్తున్నా, మీకు ఇష్టమైతేనే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అసలు కామెంట్లో మీరు ఏం పెడుతారో మాకు తెలియాలి కదా. సో నేను పాడాలనా వద్దా, ఇవి మంచి పాటలా కాదా. సో దయచేసి కామెంట్ అయితే పెట్టండి, లైక్ కొట్టండి. మాయమైపోతున్నదమ్మా మన తెలంగాణ, మట్టిలో కలిసిపోయే మళ్ళీ మన తెలంగాణ. మాయమైపోతున్నదమ్మా మన తెలంగాణ, మట్టిలో కలిసిపోయే మళ్ళీ మన తెలంగాణ. 6 గ్యారంటీల హంగామా చేసిండ్రు, ప్రజలకు పైసల ఆశల్ని చూపిండ్రు. రైతుల్ని మరిచారే అమ్మా, రైతు బాధల్ని పెంచిండ్రే అమ్మా. నిధులన్నీ ఢిల్లీకి, నీళ్ళన్నీ ఆంధ్రాకు తరలించే రోజొచ్చెనమ్మా. అది మీరెట్ట మరిచిర్రే అమ్మా. మాయమైపోతున్నదమ్మా మన తెలంగాణ, మట్టిలో కలిసిపోయే మళ్ళీ మన తెలంగాణ. గల్లి పాలన అంటూ ఢిల్లీకి మూటలతో పయనమైపోతున్నరమ్మా. ఈ పాపుల్ని ఎవరాపెనమ్మా. తెలిసి తెలియక మీరు ఓటేసినందుకు రావణ పాలాయనమ్మా. మళ్ళీ కష్టాలు మొదలాయనమ్మా. మాయమైపోతున్నదమ్మా మన తెలంగాణ, మట్టిలో కలిసిపోయే మళ్ళీ మన తెలంగాణ. జై తెలంగాణ నోడు ఆంధ్రోడు అయితాడు, మీరెట్ల నమ్మిండ్రే అమ్మా. వాడు కొంపలను గూల్స్తుండే అమ్మా. ఓటేసినప్పుడల్లా ఎవరెన్ని చెప్పినా ఆశలకు పోవద్దు అమ్మా. అభివృద్ధినే చూడాలి అమ్మా. మాయమైపోతున్నదమ్మా మన తెలంగాణ, మట్టిలో కలిసిపోయే మళ్ళీ మన తెలంగాణ. దయచేసి తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పాలు ఎలా ఉంటాయో, నీళ్ళు ఎలా ఉంటాయో ఇప్పటికైనా చూసి తాగండి. సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. మన తెలంగాణలో ఒకే జెండా ఉండాలి, అది ఏ జెండానో మీ మనసుకు తెలుసు. సో మళ్ళీ రేపటి రోజున అందశ్రీ గారు బతుకుంటే బీఆర్ఎస్ పాలనపై కూడా ఒక పాట రాసిండు. సో అది మనం రేపు పాడుకుందాం. అది మీరు కామెంట్ పెడితే పాడతాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలంగాణ రాజుబాయ్. చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ.